నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. ఈరోజు నేను చూసినటువంటి ఒక వార్త నన్ను ఈ విధంగా ప్రతిస్పందించేటట్టు చేసింది. ఎవరైనా సరే మంచి చేసినప్పుడు దాన్ని మనం ప్రశంసించాల్సిందే. ప్రతిభ కానీ లేదా మంచి పని కానీ ఈ రెండు జరిగినప్పుడు మనం హృదయపూర్వకంగా ప్రశంసించాలి. కానీ మనకు ఉన్నటువంటి బలహీనత ఏమిటంటే, ఎవరైనా వ్యక్తి తప్పు చేస్తే ఇంత పెద్ద నోరేసుకొని విమర్శిస్తాం. అదే వ్యక్తి మంచి చేసినప్పుడు ఎందుకో మనకు నోరు పెగలదు ఆ మంచిని ప్రశంసించడానికి, కీర్తించడానికి. చాలా మంచి చేశాడు, మంచి చేసిందని చెప్పడానికి మనకు నోరు రాదు. ఇది చాలా విచిత్రమైనటువంటి స్వభావం మనం మనుషుల్లో చూస్తాం. ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నామంటే, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేటువంటి వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు. అంతకుముందు ఆయన ఒక రియల్ హీరో. హీ వాజ్ ఎ రియల్ హీరో. నౌ హీఈస్ ఎ రియల్ hero. He is proving himself in politics and social life. నాయకత్వ లక్షణం అంటే ప్రజలను రెచ్చగొట్టి 4 ఓట్లు సంపాదించడం అని కాకుండా, ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ అంశాల పట్ల స్పందించి, సామాజిక స్పందన అనొచ్చు లేదా స్పందనశీలత అనొచ్చు, ఆ వ్యక్తి యొక్క నడవడి చూసి మనం దాని గురించి మాట్లాడాలి, పొగడాలి, తప్పు చేస్తే విమర్శించాలి. ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి వ్యక్తి ఎవరయ్యా అంటే పవన్ కళ్యాణ్ గారు. వారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఆయన రాజకీయ పక్షానికి చెందినటువంటి వాళ్ళ అంటే, నేను ఉండేది హైదరాబాదులో. వారి పార్టీకి ఇక్కడ ఈ ప్రాంతంలో ప్రాతినిధ్యం కూడా లేదు. నేను ఆయన ఓటర్ను కూడా కాదు, లేదా సినిమా అభిమాని అని కాదు. ఒక వ్యక్తిగా ఆయన ప్రవర్తించినటువంటి తీరు, ఎంత ఎత్తుకు ఎదుగుతాడు మనిషి అనేది నన్ను నిజంగా కదిలించేసింది. జరిగిన విషయానికి వస్తే సూటిగా, స్వాతి రోజా అనేటువంటి ఒక అమ్మాయి ఢిల్లీకి చెందినటువంటిది. ఈ అమ్మాయి, ఈవిడ ఒక 2 వీలర్ ఎన్ఫీల్డ్, రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ వాహనం మీద తిరుగుతూ అక్కడ విశేషాలన్నిటినీ కూడా బ్లాగ్ రూపంలో యూట్యూబ్లో మీరు చూడొచ్చు. తిరుగుతూ అక్కడ ఉండేటువంటి విశేషాలన్నిటినీ ఆవిడ చెబుతుంది. చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ట్రావెలింగ్ బ్లాగర్ ఆవిడ. మీరు యూట్యూబ్లో చూడొచ్చు. స్వాతి రోజా అంటే ఆవిడ చేసినటువంటి ప్రయాణాలన్నీ కూడా మీకు కనిపిస్తాయి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఆవిడ అకౌంట్ ఉంది. ఇప్పుడు ఆవిడ గురించి మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే, ఈ మధ్యకాలంలో ఈ అమ్మాయి 12 జ్యోతిర్లింగాలను దర్శించాలని బయలుదేరింది ఢిల్లీ నుంచి. మొత్తం 10,000 కిలోమీటర్ల యాత్ర ఒంటరిగా. ఆ అమ్మాయి సాహసానికి నిజంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు చెబుతూ ఉన్నాను, నమస్కరిస్తున్నాను. ఈ అమ్మాయి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం శ్రీశైలాన్ని దర్శించినప్పుడు అక్కడ ఒక ఇబ్బంది ఎదురైంది ఈ అమ్మాయికి. ఏంటంటే, ఒక రూమ్ కావాల్సి వచ్చింది. ఏ లాడ్జికి పోయినా, ఏ ప్రభుత్వం యొక్క అతిథి గృహానికి పోయినా ఆవిడకి రూమ్ ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకంటే ఒంటరిగా ఉన్నటువంటి యాత్రికులకి రూమ్ ఇవ్వము అని చెప్పి అక్కడ ఒక నియమం
ఉంది అన్నమాట. పోలీస్ స్టేషన్ వెళ్ళి మీరు పర్మిషన్ తీసుకోవాలంటే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్ వెళ్ళింది. అక్కడ అదే అభ్యంతరం ఉంది కాబట్టి వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరించారు. ఇక వేరే విధి లేక ఒక 8 బెడ్స్ ఉన్నటువంటి మొత్తం డార్మిటరీని ఆవిడ ఒక్కతే ఎక్కువ మొత్తంలో డబ్బులు చెల్లించి తీసుకొని సరే అక్కడ దర్శనం చేసుకొని బయలుదేరారు. ఇది ఆమె తన బ్లాగ్లో చెప్పారు ఆమెకు జరిగినటువంటి ఇబ్బంది గురించి. ఇది ఒక కథ. ఇది పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నటువంటి వారి దృష్టికి వచ్చింది. వారు స్పందించినటువంటి తీరు, ఆ సెన్సిటివిటీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. వారికి ఎన్ని అభినందనలు చెప్పినా, వారిని ఎంత పొగిడినా తక్కువే. ఎక్కడి నుంచో ఢిల్లీ నుంచి వచ్చింది అమ్మాయి, సరే ఆమెకి ఏదో ఇబ్బంది అయితే నాకేమిటి, నా ఓటరా, ఆంధ్రప్రదేశ్లో ఆమె ఓటర్ కూడా కాదు కదా అని సాధారణంగా ఆలోచించేటువంటి మనస్తత్వం రాజకీయ నాయకులది. వీరు పవన్ కళ్యాణ్ గారు ఆ అమ్మాయికి జరిగినటువంటి ఇబ్బందిని గ్రహించి చాలా చింతించి ఈ ఫెల్ట్ వెరీ సారీ అబౌట్ ఇట్. వెంటనే ఆ అమ్మాయికి కబురు చేశారు. చేసి తన ఆఫీస్ ద్వారా మాట్లాడి మేము చాలా చింతిస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో మీకు జరిగినటువంటి ఈ అసౌకర్యం గురించి. మీరు ఈసారి ఆంధ్రప్రదేశ్కు రండి, అన్ని ఖర్చులు మేమే భరిస్తాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను మీకు మేము చాలా సౌకర్యవంతంగా దర్శింపజేస్తాం, ఆ విధంగా ఇక్కడ జరిగినటువంటి తప్పుకు ఒక చిన్న పరిహారంగా కాంపెన్సేషన్గా చేస్తామన్నట్టుగా వారు ఆ అమ్మాయికి కబురు పెట్టారు. ఆ అమ్మాయి ప్రభుత్వ ఖర్చులతో వాళ్ళ అన్నతో ఇక్కడ రావడం, వారిని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కారులో తీసుకెళ్ళి శ్రీశైలంలో వసతి, అలాగే స్పర్శ దర్శనం అన్నీ చేయించడం గౌరవ మర్యాదలతో, ఆ తర్వాత తిరుపతి, ఆ తర్వాత విజయవాడ, ఇవన్నీ సందర్శింపజేసి విజయవాడలో పవన్ కళ్యాణ్ గారిని కలిసేటువంటి అవకాశం కూడా కల్పించి ఆయన వారికి జరిగినటువంటి అసౌకర్యానికి చాలా చింతించారు. అలాంటి అభిప్రాయం వారు వ్యక్తం చేశారు. మనం ఏం చెప్పదలిచామంటే, ఎవరైనా ఒక యాత్రికురాలు ఏదైనా ఒక పుణ్యక్షేత్రానికి ఒంటరిగా వెళ్ళకూడదా? వెళితే వారికి గది ఇవ్వకపోతే ఆ స్త్రీ యొక్క పరిస్థితి ఏమిటి? ఆవిడ ఎక్కడ తలదాచుకోవాలి? స్త్రీ స్వేచ్ఛ గురించి పెద్ద పెద్ద ఉపన్యాసాలు చేసేటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో, సామాన్యులు కూడా ఎవరైతే ఉన్నారో, వాళ్ళందరికీ వీరు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ చర్య, ఈ ప్రతిస్పందన ఒక కనువిప్పు కావాలి. ఒక రాత్రి వేళలో ఒక స్త్రీ ఒక పుణ్యక్షేత్రాన్ని చేరుకుందనుకోండి, ఆ రాత్రి ఎక్కడ తిరగగలదు? ఎవరెవరిని ఆవిడ వెళ్ళి కలవగలదు? ఎక్కడ తలదాచుకోగలదు? మరి అలాంటి యాత్రికురాలికి భద్రత ఉంటుందా? అంటే ఎప్పుడో భద్రతా దృష్ట్యా మనం ఏర్పరిచినటువంటి నియమాలను వీటిని మార్చాల్సినటువంటి అవసరం ఉందని కూడా వారు తమ యొక్క ప్రసంగంలో చెప్పారు. ఎందుకంటే ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మనం ఆధారు చూపించందే మనకు ఎక్కడ వసతి ఇవ్వరు. సో ఒంటరిగా వచ్చిన స్త్రీ కానీ పురుషుడు కానీ ఒక యాత్రికురాలు వచ్చినప్పుడు ఆధారు ఇలాంటి డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై చేసి వారికి గది ఇచ్చేటువంటి ఏర్పాటు చేయడం చాలా సముచితం. ఇక్కడ ఈ జరిగినటువంటి సంఘటన పట్ల వారు వ్యక్తపరిచినటువంటి భావన, ఆ తర్వాత వారికి కలిగినటువంటి అసౌకర్యానికి చింతిస్తూ పరిహారంగా వాళ్ళకి చేసినటువంటి ఏర్పాటు అనేటువంటిది
ఇది ప్రశంసనీయం. స్త్రీ స్వేచ్ఛ పట్ల అందరూ ఉపన్యాసాలు ఇస్తారు, అది పరిపాటే. కానీ ఒక స్త్రీకి కలిగినటువంటి అసౌకర్యం, వేరే రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ఒక మహిళకు జరిగినటువంటి అసౌకర్యానికి ఆయన చింతించడం, దానికి ఒక పరిహారంగా వారిని సగౌరవంగా మళ్ళీ రాష్ట్రానికి తీసుకురావడం, అన్ని ప్రముఖ దేవాలయాలను చాలా సౌకర్యవంతంగా సందర్శింపజేయడం, వారిని ప్రత్యక్షంగా కలవడం, తన యొక్క విచారాన్ని, వేదనను వ్యక్తం చేయడం తప్పకుండా వారికి ఊరటను కలిగించి ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి కాలం చెల్లినటువంటి నియమాలను, ఎప్పుడో భద్రతా దృష్ట్యా ఏర్పరిచినటువంటి నియమాలను మార్చాల్సినటువంటి అవసరం ఉందని వారు చెప్పడం, తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ నియమాలను మళ్ళీ ఒకసారి కొత్తగా రూపొందిస్తారని చెప్పేసి నేనైతే భావిస్తున్నాను. Anyhow, the way he responded to this incident, he is setting himself as an example to others. Especially, it is a lesson to other leaders or people who are in the social life, whether they are authorities or people in the political field who are holding high positions. Definitely, he is emerging as a political icon, a person with social sensitivity, and not just a man of words but a man of actions. That is, hats off to Pawan Kalyan ji by being an example to others, leading himself by being in the forefront. The way he is respecting women and their freedom is really laudable and appreciable. He is emerging as a pan-India leader in the days to come. Definitely, he will sensitize the entire government machinery with regard to women. స్త్రీ స్వేచ్ఛకి సంబంధించి ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు, అది పరిపాటే. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక స్త్రీకి కలిగినటువంటి ఇబ్బందిని, శ్రీశైలం లాంటి ఒక అడవి ప్రాంతంలో అక్కడ సౌకర్యాలు కూడా తక్కువ, ఎంత వేదనకు ఆవిడ గురై ఉంటారు. కాబట్టి వారికి అంతో కొంత స్వాంతనను కలిగించడం, వారికి భరోసా ఇవ్వడం, మీరు లేదా ఇతర యాత్రికులు ఎవరైనా ఆంధ్రప్రదేశ్కి సందర్శనానికి వచ్చినప్పుడు ఇబ్బందులు కలగవు, మేము తప్పకుండా అలాంటి కాలం చెల్లినటువంటి నియమాలను పునఃపరిశీలించి వాటిలో మార్పులు తీసుకొస్తామని ఒక భరోసా ఇవ్వడం అనేది వారి యొక్క సోషల్ సెన్సిటివిటీని, వారికి ఉన్నటువంటి సామాజిక సున్నితత్వాన్ని తెలియజేస్తుంది. హ్యాట్స్ ఆఫ్ టు హిస్ రెస్పాన్స్. In the days to come, definitely he will look into the problems of women folk and women freedom, and he will bring about the changes which are necessitated. వారికి మరొక మారు అభినందనలు తెలుపుతూ నమస్కారం.